ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా దేవా, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల వందనాలు తండ్రి. స్తుతులు ప్రభువా, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా తండ్రి మీ బిడ్డలమై ఉన్న మా అందరి ఎడల మీ కృప చూయించారు. మా గృహముల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేశారు. అయా, ఏ హాని, ఏ ప్రమాదము, ఏ అపాయము మా గృహము దగ్గరికి రాకుండా కాపాడారు నాయన. కంటి నిండా నిద్ర దయచేశారు. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో మా అందరినీ నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా మీకే లెక్కించలేని స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 5వ చరణము. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని కీర్తనకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మీరు గొప్ప దేవుడవై ఉన్నావు అయా. మీ యొక్క జ్ఞానము అపరిమితమైన జ్ఞానము తండ్రి. మీ యొక్క శక్తి సర్వము పైన ఉన్నది నాయన. ఈ రోజున మీరు మాకు తోడుగా ఉన్నారు గనుక, మాకు జ్ఞానం ఇస్తారు గనుక, మాకు శక్తిని ఇస్తారు గనుక అయా, మిమ్మల్ని వెంబడించే వారిగా మేము ఉండడానికి సహాయము దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి యొక్క హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడవు నాయన. వారి ప్రతి అవసరతను కూడా అయా తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా కనుచూపు ప్రతిదీ కూడా మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండటానికి సహాయము దయచేయండి. మీకు విరోధముగా మేము ఏ కార్యము జరిగించకుండా మాకు తగిన జ్ఞానమును అనుగ్రహించండి ప్రభువా. అయా, ఈ రోజున మా యొక్క ప్రయాణాలన్నింటినీ కూడా దీవించమని అడుగుతున్నాము. మేము వెళ్తున్న మార్గాలు, మేము వస్తున్న మార్గాలు అన్నిటిలోనూ మీ యొక్క రక్షణ దయచేయండి. అయా, మార్గమందు ఏ ప్రమాదము, ఏ అపాయమును ఏ బిడ్డకును సంభవించకుండా మీరే వారందరినీ కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. సురక్షితముగా గమ్యస్థానాలకు చేర్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా అయా, మా పనులను బట్టి అడుగుతున్నాము. మేము చేస్తున్న ప్రతి విధమైన పనుల్లో మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి అయా. జ్ఞానముతో, బలముతో, శక్తితో నింపండి తండ్రి. మేము యథార్థంగా పని చేస్తూ ఉండగా మా అందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. మా పనులలో నూరంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడుటకు కృప దయచేయండి. నూతనముగా ఎవరైతే ఈరోజు కార్యక్రమములు ప్రారంభిస్తూ ఉన్నారో వారిని దీవించండి, వారి యొక్క పనులను ఆశీర్వదించండి అయా. ఈ రోజున ఎవ్వరూ కూడా ఎటువంటి లోటు లేకుండా, లేమి లేకుండా ప్రతి ఒక్కరూ సమృద్ధి కలిగి ఉండే కృప దయచేయండి అయా. వారందరినీ ఆర్థికంగా బలపరచండి, శారీరకంగా మంచి ఆరోగ్యము దయచేయండి అయా. ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి అయా. గృహములలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారికి ఏ హాని జరగకుండా మీరే ఈరోజంతనూ భద్రపరచండి తండ్రి అయా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి యొక్క రిపోర్ట్స్, వారి యొక్క చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా తండ్రి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు ప్రభువా. జ్ఞానముతో నింపండి, చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయండి ప్రభువా. ఈ రోజున మేమందరము కూడా నెమ్మదిగా జీవించే కృప దయచేయండి అయా. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా మాకు మంచి మనసు దయచేయమని, ఈ లోక సంబంధమైన ఏ ఆకర్షణకు మేము గురవ్వకుండా మమ్మల్ని తండ్రి మీ మార్గంలోనే నడిపించుకోనమని అయా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మేము ఈ రోజున కొందరికైనను మీ యొక్క విలువైన మాటలను ప్రకటించగలిగే కృప మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.